ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. ప్రభువా, ఉదయకాల వేళ మరి ఒక పర్యాయము మీ పాదపద్మముల యొద్ద చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించుటకు, ఘనపరచుటకు, మీ వాక్కులు ధ్యానించుటకు, మా బ్రతుకులు దిద్దుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం చూడలేని వాళ్ళు ఎంతోమంది నాయన, ఆ జాబితాలో మమ్మల్ని ఉంచగా సజీవులుగా ఉంచినందులకై కృతజ్ఞతలు. భయభక్తులు కలిగి, యథార్థత, నీతి, భక్తి, పవిత్రత కలిగి ఎక్కడున్నా నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు, నువ్వు గమనిస్తున్నావు అన్న భయంతో నీతిగా బ్రతుకుటకు నేర్పించండి. బలహీనుడిని నీ దాసుని బలపరచండి. కూడి వచ్చిన సంఘం అందరితో, నాతో మాతో మీరు మాట్లాడమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన ఆత్మీయులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట నా హృదయమారు వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఆరోగ్యాలు జాగ్రత్త చూసుకోండి. వాక్యం నేర్చుకుందాం కొంచెంసేపు. చిన్నప్పుడు మనకి కొన్ని నీతి కథలు చెప్పేవాళ్ళు. ఎందుకు అని అంటే పిల్లలకి పెద్ద పెద్ద గ్రాంధికమైన పదాలు చెప్తే అర్థం కాదని. మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు, నాకు బాగా మనసులో గుర్తుండిపోయిన ఒక నీతి కథ ఏంటంటే, కొడుకుని మేకల దగ్గర కాపలా పెట్టాడంట తండ్రి. అయితే కొడుకు ఏం చేశాడంటే, ఒకవేళ నేను తోడేలు వచ్చిందని కేకేస్తే మా నాన్న అసలు పట్టించుకుంటాడా లేదని చెప్పేసి తోడేలు వచ్చిందని పెద్ద పెద్ద కేకలేసాడంట. వాస్తవానికి రాలే. అప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, మరి తోడేలు ఎత్తి ఏదో ఒక మేకను తీసుకెళ్ళిపోతుంది కదా, అమ్మో బాబోయ్ అంట బాదర పరిగెత్తుకుంటూ వచ్చాడంట ఆ కేకలు విని. అప్పుడు ఆడుండి, రాలేదులే డాడీ, అసలు వస్తే నువ్వు వస్తావో లేదని టచ్ చేశాను అన్నాడంట. అయిపోయింది. రెండోసారి నిజంగానే వచ్చింది. రెండోసారి తోడేలు నిజంగానే వచ్చింది. అప్పుడు కేకలేస్తున్నాడు, పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు. అప్పుడు డాడీ ఏం చేస్తాడు మామూలుగా, మీరు ఏమనుకుంటున్నారు, ఈ అతను వింతేను పోయినసారి అలాగే మోసం చేశాడు, ఆట పట్టించేశాడు అని చెప్పి రావడం మానేశాడంట. అంటే ఏం అర్థమైంది? నీతి కథ ఏంటి మనకి? అబద్ధం ఆట రాదు, మోసం చేయరాదు, వంచన చేయరాదు, లేని వార్త కల్పించరాదు, పుట్టించరాదు. అయితే ఏమవుద్ది? ఇది ఇలాంటి నష్టం జరుగుద్ది. ఇలాగా చిన్నప్పుడు మనకు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. దేవుడు బైబిల్లో అంతకంటే తక్కువ స్థాయిలో కూడా మనతో మాట్లాడతాడు దేవుడు. ఎందుకంటే మనకు నీతి రావాలి, మనం నీతిగా బ్రతకాలి, కథను ఏదో ఒక రకంగా కన్వే చేయాలి. దేవుడు వాక్యం ద్వారా చాలా నీతి కథలు, ప్రతి మాట ఒక నీతి కథే. ఎన్నో పాఠాలు చెప్పాడు. మరి ఏ పాఠం, ఏ వాక్యం మనకు నీతి నేర్పిందో, ఏ వాక్యం ద్వారా మనం నీతిగా బ్రతకడానికి నిర్ణయాలు తీసుకున్నామో అవి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మరొక మాట చెప్పి సందేశంలోకి వెళ్తా. పాములు పట్టుకున్నాయన ఒకరోజు తాస్పాముతో దెబ్బలాడుతున్న ముంగిసును పట్టుకున్నాడంట. తాస్పాము ముంగిసి దెబ్బలాడుకుంటే తెలుసు కదా మీకు. ఎప్పుడు పాములైనా పట్టేది ఒక ముంగిసి కూడా ఉంటే మంచిదని చెప్పేసి ముంగిసిని తీసుకొచ్చాడు ఇంటికి. ఇంకా అది మనం ఇంట్లో పెంపుడు కుక్కలాగే దాన్ని కూడా పెంచుకున్నాడు. మన పెంపుడు కుక్కలు తెలుసు కదా, ఇంకా నేను మీకు చెప్పక్కలే. టామీ, ఏంటిది టామీ, ఏ సోనీ,
ఎవరి పేర్లు ఇవి? మన ఇంట్లో కుక్కల పేర్లు, మన ఇంట్లో మన పిల్లల పేర్లు. వచ్చే శుభ్లా గౌరే నైస్గా ఉండవు. కుక్కలకు మాత్రం చాలా మంచి పేర్లు నైస్గా పెడతారండి. అది మంచం మీదకి ఎక్కిందనుకో, అయ్ అనగానే దానికి మ్యాటర్ అర్థమైపోద్ది, తోక ఒప్పుకుంటూ దిగుద్ది అనమాట. అంతలా ఆడికి ఏం కావాలో చూడండి అమ్మ, రప్పిద్దాం. అమ్మ కావాలంటున్నా, ఇదిగో తెచ్చారురా బాబు, ఇదిగో తీసుకో. అంతగా మచ్చిగా అయిపోయిందంట ముంగిస. వాళ్ళ ఇంట్లో ముంగిస ఉందని, అది యజమానుడి మాట వింటుందని ఊరు మొత్తానికి తెలిసిపోయింది. అమ్మ, అందరూ కుక్కలను పెంచుకుంటారు, కానీ ఈయన మాత్రం ముంగేసిని పెంచుకుంటున్నాడని ఊరందరికీ తెలిసిపోయి దాన్ని చూడడానికి ఆశ్చర్యంగా తండోపతండాలుగా వచ్చారు. ఒక నెలపాటు అది ఆశ్చర్యంగా తిరిగేశారు, ఊరంతా తెలిసిపోయింది. కొన్నాళ్ళకి మాసిపోయింది, ఇంకా మామూలు అయిపోయింది. ఒక రోజంట మార్కెట్కి వెళ్తున్నారంట ఈ పాములైన వాళ్ళ ఆవిడ. చిన్న బిడ్డ పుడితే ఆ బిడ్డని ఉయ్యాల్లో వేసి పడుకొని ఉంది కదా, ఎలాగో కాపలా కుక్కకు బదులు ఏముంది, ముంగేసి ఉంది కాబట్టి మనం శుభ్రంగా మార్కెట్ చేసుకొని రావచ్చు అని మార్కెట్కి వెళ్ళారు. రాజనగరంలో మార్కెట్ చేసుకున్నారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి డోర్ తీయగానే మరి ముంగిసి ఉంది కదా, దాని మూతి నిండా రక్తం ఉందట. ముంగేసి మూతి నిండా ఏముంది, రక్తం ఉందట. ఎట్లయినా మనుషులు రకరకాలుగా ఆలోచిస్తారు కదా. నేను అనుకున్నాను, ఆయన అంటాడంట ఆ పాములు బట్టాను, ఏమేమే నేను అనుకున్నానే, బిడ్డని మనం ఉయ్యాల్లో వేసి వెళ్తున్నాం, దీని బుద్ధి మంచిది కాదు, ఖచ్చితంగా బిడ్డని చంపేసింది. వీళ్ళు జోలు చూడాలి కదా, జోల్లో ఉందో లేదో బిడ్డని చంపేసింది అని చెప్పి అమ్మోళ్ళను ఉన్న రోకల బండ ఏదో తీసుకొని కొట్టి చంపేశాడు. తీరా లోపలికి వెళ్తే ఇది నిజంగా జరిగిన స్టోరీ, ఈ కథ కాదు ఇది. తీరా లోపలికి వెళ్తే బిడ్డ పండుకొని ఉంది, లోపలికి వచ్చిన పాము ముక్కలై ఉంది. అంటే ఏం జరిగింది? లోపలికి వచ్చిన పాముని చంపేస్తే ఆ పాముని చంపిన రక్తం మూతుకుంది, కానీ బిడ్డని ఏం చేయలే ముంగిసా. ఇప్పుడు దీన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? నీతి ఏంటి? తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. తొందరపాటుతనం మంచిది కాదు. ఇప్పుడు ఇక మనం సబ్జెక్టులోకి వెళదాం. జాగ్రత్తగా మన వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మన టాపిక్ కూడా అదే, తొందరపాటు మేలా కీడా? మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఒకవేళ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎప్పుడు తీసుకోవాలి, తీసుకోకూడదంటే ఎలా తీసుకోకూడదు, తీసుకుంటే వచ్చే నష్టాలేంటి, ఈ విషయాలన్నీ కూడా మనం వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేద్దాం. దయచేసి అందరూ బైబిల్లో పనిచేద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ప్రియులారా. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. మనం విడగొడతా చదువుదామమ్మా, అంతవరకు ఒక సెంటెన్స్ అనుకుందాం. ఒకడికి తెలివి లేకపోవడం మంచిది. తెలివి తక్కువ పిల్లలు పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అమ్మా? కొంతమంది చూడండి, పిల్లలు ఎదుగుతుంటారు కానీ మైండ్ మెచ్యూరిటీ ఉండదు, అలా సొల్లు కారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కడైతే ఏలి బొగ్గనేసి నవ్వులుతూ ఉంటాడు, పెద్దగా ఎదిగాడు కానీ ఏమి లేదు, మనసు ఎదగల. అలాంటి పిల్లలు ఉంటే ఏమైనా సంతోషమా? ఏ తల్లిదండ్రులకైనా ఉండదు. అందుకంటున్నాడు, ఒకడు తెలివి లేకుండుట వాడికి మంచిది కాదు, ఆ తల్లిదండ్రులకు కూడా ఆనందం ఉండదు. ఎవడు ఆ తెలివి లేనోడంటే వెంటనే చెప్తున్నాడు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. అన్నీ కలుపుదాం. తొందరపాటు నిర్ణయాలు మనిషిని ఏం చేస్తాయంట? దారి తప్పేలా చేస్తాయంట. ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం, అదేదో ఉయ్యల దగ్గరికి వెళ్ళి అసలు పాప ఉందా లేదా, లోపల ఏం జరిగింది,
దీని మూతికి రక్తం ఎందుకు ఉంది అని ఒక్కసారి ఆలోచించి ముందుకెళ్ళి చూసింటే బాగుండేమో. ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల ఎంతో గారంగా పెంచుకున్న ముంగిసిని చంపేశాడు. రెండోది, పిల్లకి హాని జరగకుండా కాపాడిన ముంగిసను చంపాడు. ఎంత బాధ అది. తొందరపాటు నిర్ణయాలు మనిషిని దారి తప్పిస్తాయి. అందుకే చెప్తున్నాడు, తొందరపడి నడుచువాడు దారి తప్పుతాడు. వాడు ఎవడో కాదు, ఆ తొందరపాటు లేనోడు తెలివి లేనోడు. తొందరపాటు కలిగిన వాడు, తొందరపాటుతనం కలిగిన వాడు తెలివి తక్కువడు, తెలివి లేనివాడు. తర్వాత ఇంకా అంటున్నాడు చూడండి, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు. ఇప్పుడు ఇది మూర్ఖత్వమా కాదా? ముంగిసి చంపినోడు చేసిన పని మూర్ఖత్వమే. ఒకని మూర్ఖత వాడి అంచనాలను, ఆలోచనలు ఏం చేస్తుంది? తారుమారు చేసేస్తుంది. మనం కూడా అలాగే అయిపోతాం. ఒరే, నేను అనుకున్నది ఒకటి జరిగింది, ఇంకోటి. ఎవడు వీడంటే టోటల్గా చెప్తున్నాడు, తొందరపాటుతనం కలిగినోడు. ఈ తొందరపాటుతనం కలిగినోడిని ఇప్పుడే మనం చదువుకున్న ఈ వాక్యంలో తెలివి లేనోడు అన్నారు. తొందరపాటుతనం కలిగినోడిని ఏమన్నాడు? తెలివి లేనోడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మూర్ఖుడు అన్నాడు. దానికి ముందు వెనక మనం చూస్తే, ముందేమో తెలివి లేనోడే ఈ తొందరపాటు కలిగిన వాడు అన్నాడు. ఈ తొందరపాటు కలిగిన తర్వాత సెంటెన్స్లు ఏమన్నాడు? మూర్ఖుడు అన్నాడు. సో ఈ తొందరపాటుతనం మనకు కూడా మంచిది కాదు. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ప్రయాణమై వెళ్ళేటప్పుడు, అమ్మ వెళ్ళొస్తాను కానీ, బాబు వెళ్ళొస్తాను కానీ చెప్తే జాగ్రత్త. విన్నారా ఎప్పుడైనా? జాగ్రత్తగా వెళ్ళి రండి బాబు అని మరీ చెప్తారు. ఏమన్నా తెలుసా? ఒక 10 నిమిషాలు, నేను అదే మన పిల్లలకి ఎప్పుడు చెప్తా, సువార్తకు వచ్చే పిల్లలకి మైక్లో చెప్తాను నేను. ఒక అరగంట గంట లేట్ అయినా పర్లేదు కానీ జాగ్రత్తగా వెళ్ళండి, వెనక ముందు చూసుకుని వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళొద్దు. స్పీడ్ అనేది ఇంగ్లీష్ వర్డ్. తొందర, స్పీడ్ అంటేనేంటి? తొందరపాటు. ఈ స్పీడ్ ఏం చేస్తుందంటే, అప్పుడప్పుడు బస్సుల మీద కూడా రాస్తారు కదా, కొన్ని ఆటోల మీద కూడా చూశాను నేను. స్పీడ్ థ్రిల్లింగ్గా ఉంటుందంట. స్పీడ్ ఎలాగ ఉంటుందంట? థ్రిల్లింగ్ అంటే మజాగా ఉంటుందంట. స్పీడుగా తోలడం అనేది థ్రిల్లింగ్ అనే ఉంటుంది. బట్ ఇట్ కిల్స్ అంటే అర్థం ఏంటి? అతివేగం బాగానే మజాగా ఉంటుంది, కానీ అది ప్రాణాలు తీసేస్తుంది. అంటే తొందర మంచిది కాదు, స్పీడ్ మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు కూడా మంచివి కాదు. అందుకనే నిదానమే ప్రధానము అన్నారు. ఏది ప్రధానమైంది? నిదానమే ప్రధానం. అర్థమవుతుందమ్మా? మనం తీసుకునే నిర్ణయాలు దయచేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడితే ఎలాంటి అనార్థాలు జరుగుతాయో కొన్ని సందర్భాలు చెప్తా, వాక్యాన్ని జోడించి. పాపకి ఇంటర్మీడియట్ అయిపోయిందట. ఇక తర్వాత పిల్ల జిల్లా ఫస్ట్ వచ్చిందంట అమ్మాయి. నాకు కూడా ఫోన్ కాల్ వచ్చింది, జిల్లా మొత్తం ఫస్ట్ వచ్చింది. అన్నయ్య ఎక్కడ జాయిన్ చేయాలా, ఎలాంటి కాలేజీలో జాయిన్ చేయాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, డిస్కషన్ మొదలైంది. బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఈలోగా వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చిందంట. ఏమని మెసేజ్ వచ్చిందంటే, హాయ్ అని వచ్చిందంట ఫస్ట్. రెండో రోజు హలో అని వచ్చిందంట. మూడో రోజు హౌ ఆర్ యూ అని వచ్చిందంట. నాలుగో రోజు ఐ లవ్ యూ అని వచ్చిందంట. ఐదో రోజు నువ్వు లేకపోతే నేను బతకలేనని వచ్చిందంట. వీళ్ళు తల్లిదండ్రులు చూసి, ఈ పిల్ల చాలా పద్ధతి అయింది, బాగా చదువుతుంది కదా, ఈ వాట్సాప్ మెసేజ్లు ఏంటి అని చెప్పి అడిగారంట. అడిగితే ఏమో అసలు ఆ వ్యక్తి, ఆ అపోనెంట్, ఆ ప్రత్యర్థి ఎవరో నాకు అసలు తెలియదు, ఎవడో వీడు తెలియదు నాకు, మెసేజ్లు వస్తున్నాయంటే నోరు మూసుకో, నిప్పులేందే, పొగ వస్తుందా, నీకే పరిచయం లేకుండానే నీ నెంబర్ ఆడి దగ్గరికి వెళ్ళిపోద్దా, ఆడి దగ్గర నుంచి మెసేజ్లు వచ్చేస్తాయి, అదో కబులు చెప్తున్నాయి, అదో కబులు చెప్పిన అని ఇంట్లో మనశ్శాంతి లేదంట. వాస్తవానికి పిల్లకాడు ఎవడో తెలియదు. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. ఆఫ్టర్ 10th, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత
తెలియకుండానే వాళ్ళకి కొన్ని కోరికలు, కొన్ని ఆశలు, కొన్ని ఆలోచనలు పుడతాయి. దాన్ని హార్మోనల్ బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్స్ అంటారు, ఇంబ్యాలెన్స్ అని కూడా చెప్తారు. అంటే వాళ్ళకి కొత్త కొత్త థాట్స్, కొత్త కొత్త ఆశలు శరీర అవయవాలు పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. ప్రారంభంలో వచ్చేవి కనుక వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాళ్ళకు వాస్తవంగా తెలియదు. అలాంటప్పుడు మనం కంగారు పడకూడదు. మనం తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదు. మోస్ట్లీ సాధ్యమైనంత వరకు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని అదుపులో పెట్టుకోవాలని తప్ప తొందరపడి మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది ఒకటి మనసులో పెట్టండి. అయితే ఇంకా చదివేమో కానీ వాట్సాప్ మెసేజ్లు చూశారు కదా, అబే అసలు ఇది ఈ ఇంటర్ పాస్ అయిందో లేదు ఇట్లా మెసేజ్లు వస్తున్నాయంటే రేపు డిగ్రీలో జాయిన్ చేస్తేనో ఇంకా పరిస్థితి ఎలాగ ఉంటుందో, పిల్ల మనకు దక్కదోనండి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇంట్లో పంచాయతీ పెట్టేసి ఒక మంచి కుర్రాడికి పెళ్లి చేశారు. చెప్పండి, నేను చెప్పిన మాట మంచి చెప్పండి. ఎలాంటి కుర్రాడు? మంచి కుర్రాడు చేశారు. చేసిన తర్వాత పెళ్ళైన ఆ ఫస్ట్ నైటే అర్ధరాత్రి ఇంటికి వచ్చేసింది. తొందరపడి పెళ్లి చేశారు కదా. వాస్తవంగా వాట్సాప్ నెంబర్కి, ఆ వాట్సాప్ మెసేజ్లకి ఆ పిల్లకి సంబంధం లేదు. ఎవడో ఒకడు ఉంటాడు పోకిరిగాడు, ఎవడో ఒకడు ద్వారా గ్యాదర్ చేసుకుని ఉంటాడు. ఇబ్బంది పెట్టడానికో, లొంగ తీసుకోవడానికో, లేకపోతే ఏమైనా ట్రై చేద్దాం, ఏదో గాలోడికి ఏం పని ఉంటుంది. ఇంతకీ ఎవడా గాలోడు అంటే మొత్తానికి ఈ పిల్లని ఇచ్చి పెళ్లి చేసినోడా గాలోడు. వాడు ఎవడో కాదు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వాడికి ఇచ్చి పెళ్లి చేశారండి. ఆ ఫస్ట్ నైట్ రోజు ఇంటికి వచ్చేసింది. ఇంక నేను సంసారానికి పోను. ఎందుకంటే పరిస్థితి అక్కడ అంత ఘోరంగా ఉంది. ఎందుకంటే వాడితో పాటు ఒక 10 మంది వచ్చేసారంట. ఫస్ట్ నైట్ 10 మంది ఏంటి చూసారా, దారుణంగా ఉంది. ఇప్పుడు ఆ పిల్ల ఇంట్లోనే పడి ఉంది. ఇప్పుడు ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు ఏమన్నా తెలుసా, ఆ వాట్సాప్ కూడా అసలు అది ఎవరిదో నంబర్ తీసుకుని ట్రూ కాలర్లో ఇంకోటి చెక్ చేస్తే అసలు విషయం తెలిసిపోను, మనం తొందరపడి పిల్లకి పెళ్లి చేసేసాం బాబోయ్ అని చెప్పేసి ఇప్పుడు ఎడుతున్నారు. తొందరపాటు నిర్ణయాలు కొన్ని జీవితాలని నాశనం చేస్తాయి ప్రియులారా. నిజమండి. ఇలాంటివి ఎన్ని చెప్పమంటారు, తెల్లారిపోద్ది. చాలా సందర్భాలు, చాలా సన్నివేశాలు జరుగుతూనే ఉంటాయి. అందుకనే కీర్తనకారుడు దావీదు గారు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఒకసారి మనం చదువుకుందాం. 116వ కీర్తన 11వ వచనం చూడండి. తొందరపాటు అస్సలు మంచిది కాదండి. ఈ వచనం మనందరికీ అప్లికబుల్. ఈ మాట మనందరం అన్వయించుకోవాలండి. అంటున్నాడు చూడండి దావీదు మహారాజు, నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడు మంచోడు కాదనుకున్నాడంట. ఎవడో నమ్మదగిన వాడు కాడు అనుకున్నాడు. ఇప్పుడు నా వైపు చూడండి. మనందరి జీవితాల్లో చాలాసార్లు మనం కూడా ఇదే అనుకుని ఉంటాం. కాదని అనలేం. ఎందుకో తెలుసా, మొన్నెవరో ఒక ఆవిడ వాళ్ళ ఆయన్ని చక్కగా పచ్చ డ్రమ్ములో పెట్టేసిందంట. ఎక్కడ పెట్టింది? అదేంటి అలాగున్నారు? ఏ కీలుకి ఆ కీలు తీసి చక్కగా విడగొట్టి వాళ్ళ ఆయన్ని డ్రమ్ములు ఉంటాయి కదా, వాటర్ డ్రమ్ములో పెట్టేసిందంట. మొన్న ఈ మధ్యన ఈమెనే వైజాగ్లో ఒక ప్రియుడంటే వాడు ఆవిడికి ప్రియుడే కానీ నేవీలో ఎంప్లాయ్ అంట. నేవీలో ఎంప్లాయ్ అంటే అసలు చిన్న విషయం కాదు. వాడికి భార్య ఉండగా భార్యని శ్రీకాకుళం వాళ్ళ అమ్మగారి ఇంటికి పంపేసి ఈ ప్రియురాలు తెచ్చుకున్నాడంట. రాత్రికి ఆవిడ చక్కగా వాడిని ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఫ్రిడ్జ్లో ఏం చేసింది? అబ్బాయిని, ఈ ప్రియుడిని చక్కగా ఏ మొక్కకు ఆ మొక్క నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇప్పుడు మనం అంటే మగవాళ్ళు అండి, బాబాయ్ ఆడవాళ్ళంతా ఇంతేనండి అనకూడదు. ఆడవాళ్ళంతా చెప్పండి ఎలాగే ఉంటారండి బాబోయ్. ఒకప్పుడు ఆడపిల్లని చూసి మనం భయపడే వాళ్ళమే కదా.
పెళ్ళికి చేయాలంటే ఆడపిల్లని ఎక్కడన్నా ఇవ్వాలంటే ఆడపిల్ల తల్లిదండ్రులకి భయం. కానీ ఇప్పుడు మగపిల్లాడి తల్లిదండ్రులు భయపడుతున్నారు. నిన్న ఏదో సెటైరికల్గా ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మాయి సెల్ఫీలో నాకు పెళ్ళి అవుతుంది, వాట్ నెక్స్ట్ అంటే వాడు అంటున్నాడు, అక్క నెక్స్ట్ ఏది చేసినా పర్వాలేదు కానీ డ్రమ్ములు ఎట్టికే అంటున్నాడు. నెక్స్ట్ ఏమన్నా చేయగానే నీ పెళ్ళి నుండి మాత్రం డ్రమ్ములు ఎట్టకక్క నీకు నమస్కారం అంటున్నాడు. భయం. సో ఇప్పుడు సమాజంలో అలా జరుగుతున్నాయని, ఎక్కడో ఏదో ఒక సందర్భంలో జరుగుతున్నాయని ఒక ఆడమని చేస్తే ఆ తప్పుని ఆడాలందరికి ఆపాదించకూడదు. ఒక పురుషుడు చేస్తే ఆ తప్పుని అందరూ మగవాళ్ళంతా ఇంతేనని అనకూడదు. ఎక్కడైనా ఎవడైనా పాస్టర్ తప్పు చేస్తే ఈ పాస్టర్లంతా ఇంతేనని అనకూడదు. దావీదు సందర్భంలో కూడా అలాగే అనుకున్నాడంట. ఎందుకంటే సొంత మామే చంపడానికి చూస్తుంది ఎవరు? మామ అనేవాడు అల్లుడు బతుక్కోరాలు. కానీ సౌలు ఏం చేసేవాడంట? ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామనే తిరుగుతూ ఉన్నాడు, ఇటు పట్టుకొని తిరుగుతున్నాడు. అందుకని దావీదు ఏమనుకుంటున్నాడు? నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు కూడా, మనం కూడా ఇలాగ తొందరపాటండి. ఎవడో ఉంటాడు పనికిమాలినోడు, అందరిని పనికిమాలినోళ్ళు అందమా? ఎవడో ఉంటాడు తప్పు చేసినోడు, అందరూ తప్పు చేసేవాళ్ళు అందమా? తొందరపడి మనం అందరి విషయాల్లో ఇలాంటి నిర్ణయాలు, తొందరపాటు జడ్జిమెంట్ మనం ఇవ్వకూడదు. ఇక చిత్రం ఏంటంటే, ఎందుకు ఈ మాట అనుంటాడు? బహుశా నేను అనుకుంటున్నానంటే, అదే ఇంట్లో ఏ ఇంట్లో అయితే తనను చంపడానికి తన మామను చూశాడో అదే ఇంట్లో తన బ్రతుక్కోరినోడు ఉన్నాడు. తెలుసా మీకు? ఎవరంటారు? తన కుమారుడు, సౌలు కుమారుడు పేరేంటో? ఏమ్మా? యోనాతాను. ఇప్పుడు వాళ్ళ అబ్బా అలాంటోడని చెప్పి కొడుకులు కూడా అలాంటి వాళ్ళని అందమా? కాబట్టి నేను తప్పుగా ఆలోచించాను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకున్నాను. అది కరెక్ట్ కాదు. మనం కూడా తొందరపడి ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వం ఏంటో తెలియకుండగా, ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ ఏంటో తెలియకుండగా మనం ఎక్కడో మోసపోయి ఉంటాం. కాబట్టి వీడు కూడా అలాంటోడేమో అని అనుకుంటాం. తొందరపడి ఎవరి క్యారెక్టర్ విషయంలో దయచేసి జడ్జిమెంట్లు ఇవ్వకండి. మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ లీగల్గా చెప్తాను, కరెంట్ అఫైర్ కూడా చెప్తాను. వాస్తవంగా కోర్టుకి ఏదైనా విషయం వెళ్ళినప్పుడు త్రూ ద పోలీసుల దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు విషయాన్ని తీసుకుంటారు, జడ్జిమెంట్ ఇక్కడ ఇవ్వరు, దాన్ని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ముద్దాయిగా ఉన్నారంటే ఆయన్ని రిమాండ్లో ఉంచుతారు. మొత్తానికి వాయిదాలకైతే కోర్టుకి అటెండ్ అవ్వాలి. సో మీకు ఓ ప్రశ్న ఏంటంటే, మొదటి వాయిదాలోనే జడ్జిమెంట్ ఇవ్వచ్చుగా? జడ్జి గారు ఫస్ట్ వాయిదాలోనే జడ్జిమెంట్ ఇవ్వచ్చుగా? ఇచ్చేసి తప్పేదో ఒప్పేదో డిసైడ్ చేయొచ్చుగా? కొన్ని కేసులు మీకు తెలుసో లేదో 25 ఏళ్ళు బట్టిన కేసులు ఉన్నాయి. ఎన్నేళ్ళు? 25. ఆయేషా తర్వాత సత్యం ఇప్పటికీ ఇంకా దేళ్ళ. విజయవాడలో ఎక్కడో హాస్టల్ గదిలో ఉన్న ఆయేషా అమ్మాయిని పాడు చేసి కొట్టి చంపేసిన కేసులో సత్యం బాబుని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పెట్టారు. సత్యం బాబుని అయితే బెయిల్ మీద విడిపించారు, కానీ నిజ నిర్ధారణ అనేది ఇంకా తేల్లా. మనకు స్పృహ వచ్చిన తర్వాత అయితే 10 ఏళ్ళు అయిపోయింది దాదాపు. కొన్ని కేసులు 25 ఏళ్ళు అయినా కూడా జడ్జిమెంట్ ఎవరు? ఎందుకు ఎవరో తెలుసా? ఏ వ్యక్తికి అన్యాయం జరగకూడదు. దోషికి శిక్ష పడాలి, నిర్దోషికి న్యాయం జరగాలి అని చెప్పి కోర్టులో కూడా జడ్జిలు ఎవరు, లాయర్లు కానీ జడ్జిలు కానీ ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు, తొందరపడి జడ్జిమెంట్ ఇచ్చారు. ఎందుకంటే తొందరపడి జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఏమవుతుందో తెలుసా? డబ్బుడు కమ్ముడు పోయే లాయర్లు ఉంటారు కదా, ఇప్పుడు నిర్దోషికి శిక్ష పడిపోద్ది కదా, ఆ పాపం వాళ్ళ కుటుంబం మొత్తానికి చుట్టుకుంటుంది కదా.
జడ్జిమెంట్ ద్వారా వచ్చే పాపం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని పిలాతు ఏమన్నాడు తెలుసా? చేతులు కడుక్కుంటూ, ఇదిగో ఈ నిరపరాధి రక్తం నాకు నా కుటుంబానికి. అది చాలా భయంకరమైన పాపం అండి. కాబట్టి కోర్టులో కూడా వాయిదాలని సంవత్సరాలు తిప్పేస్తున్నారండి బాబు అని అనుకుంటాం. ఎందుకు తెలుసా? నిజాలు అనేవి నిగ్గు తేలాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, నిరపరాధికి, తప్పు లేని వాడికి శిక్ష పడడానికి వీలు లేదు. అందుకనే తొందరపడి జడ్జిలు నిర్ణయాలు తీసుకోరు, అందుకే లేట్ అవుతుంటుంది. తొందరపాటు మంచిది కాదు. సందర్భాలు చదువుతున్నప్పుడు నిన్నగాక మొన్న తెలంగాణలో ఒక పిల్ల, రేపు రిజల్ట్ అంటే ఒక్కరోజే గ్యాప్ తెలంగాణ రిజల్ట్స్కి మన ఆంధ్ర రిజల్ట్స్కి. ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోయింది. అది వీడియో చూపిస్తే మీరు చాలా బాధపడతారు. మధ్యాహ్నం భోజనం చేయరు, అంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఒక అమ్మాయి ఫ్యాన్ కురేసుకొని చచ్చిపోయింది. రేపు ఉదయాన్నే రిజల్ట్స్. ఎందుకు చనిపోయింది? నేను పాస్ అవుతానో లేదు. పాస్ అవ్వకపోతే మళ్ళీ రాసుకో, ఏం లాస్ ఏముందండి? పాస్ కాకపోతే మళ్ళీ రాసుకుంటాం, ఏం నష్టమేముందండి? అందరూ పాస్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. అమ్ములు పాస్ అయింది, పండుగ ఒక సబ్జెక్ట్ ఉంది. మేము ముందు నుంచి చెప్తున్నాం వాళ్ళకి, ఏమన్నా ఉంటే మళ్ళీ రాసుకోవచ్చు వెంటనే. ఆడు మార్కులు బాగా స్కోర్ చేశాడు, 703 చిల్లర స్కోర్ చేశాడు. కానీ పెథాలజీ దాంట్లో ఆల్మోస్ట్ చాలామంది పోయారు. అంటే అందరు పోయారు కాబట్టి మా వాడు పోయాడని ఆనందం కాదులే, కానీ ఆ టైంలో వాడికి హెల్త్ కూడా బాగోలేదు. సరే పోయింది ఒక సబ్జెక్ట్, రాసుకోవచ్చు, ఏముంది, లాస్ ఏముంది? అంటే మన ఊహలు మనల్ని తొందరపాటుతనానికి ప్రెస్ చేస్తాయి, మూవ్ చేస్తాయి, కంపెల్ చేస్తాయి, బలవంతం చేస్తాయి. అమ్మో నేను ఫెయిల్ అయితే మా చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పుకోవాలి, మా క్లాసులో చిన్నతనమే, సిగ్గుపోద్ది, పరుగు పోద్ది. ఏడున్నాయి ఇవన్నీ మనకున్నాయా? మనకు సిగ్గు లేదు చెప్పండి, మనకు పరువు లేదు, ఇవన్నీ లేవు, ఎప్పుడూ పోయినాయి కదా. తెలియదు పాపం వాళ్ళ అమ్మ బాబోలు చెప్పలా ఆ పిల్లకి, ఫ్యాన్కి ఆలాడింది. తీరా చూస్తే రేపు పొద్దున్నే రిజల్ట్స్ వస్తే ఫస్ట్ క్లాసులో పాస్ అయింది. అమ్మాయి ఏమైంది? తొందరపాటు మనిషి ప్రాణాలు తీసేస్తుంది. తొందర పడకూడదు ఏ విషయానికి కూడా, కంగారు పడకూడదు ఏ విషయానికి కూడా. తొందరపాటుతనం వల్ల ఆ రోజు అవ్వమ్మ కంగారు వల్ల మనకు అందరు కంగారు. ఇప్పుడు అవ్వమ్మ ఏం చేసింది? వచ్చి చెప్పంగానే చేసేస్తావా? దేవుడు అన్ని మాటలు చెప్తున్నాడంటే ఏమండి, ఒక్క మాట పట్టేసుకుంది దెయ్యం మాట. అవునా అవునా, అలాగా పండు తింటే దేవతలు అయిపోతారా? ఇటు మా మనోనేత్రాలు వెలిగించబడతాయా? అంతే, కంగారు పడింది. ఆవిడ తినేసింది, తీసుకెళ్ళి అయ్యగారికి పెట్టేసింది. అయ్యగారికి పెట్టింది లేదా? అయ్యగారు కూడా, అయ్యగారికి తినిపించాలంటే అమ్మవారి తర్వాతే. ఏదైనా గడ్డైనా పెంటైనా ఏదైనా, ఒట్టి పొండే కాదు, ఏది తినిపించాలన్నా అమ్మగారు చెప్తే తినాల్సిందే. తిన్నాడు. మా బతుకులు ఇలాగ అయిపోయినాయి. ఏం చేస్తాం, చేసేది ఏమి లేదు, కంగారు పని. అవమ్మ కంగారు మనకి ఎంత వ్యవహారం తెచ్చిపెట్టింది. కయ్యని కంగారు పడ్డాడా లేదా? మాట్లాడండి అమ్మా. ఎందుకు కంగారు? ఎందుకు? ఆ కంగారు వల్ల దేశ తిమ్మరైపోయాడు. మొన్నటి వరకు ఆ కయ్యని కోసమే మనం మాట్లాడుకున్నాం. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. చాలామంది తొందరపాటు వల్ల ఏం చేయాలనుకుంటారో ఒక మాట మనం చూద్దామండి. తీశారా బైబిల్లో? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. చెడు దృష్టి గలవాడు, ఆత్రం అంటే అమ్మా ఆత్రపడుననుందా? ఆత్రం అంటే
అంతే, తొందరే, కంగారే. మన భాష, మన తూర్పుగోదావరి యాసలో కంగారే. ఈ కంగారు ఎవడంట ఈ కంగారు పడేవాడు, తొందరపడేవాడు? చెడు దృష్టి గలవాడు. ఏం చేయడానికి కంగారు, ఏం చేయడానికి తొందర అంట? తొందరగా నేను గొప్పనైపోవాలి. అమ్మా వింటున్నారా? ఇలా నా వైపు చూడండి. అలాగ మన ఊర్లో ఎవరైనా అలాగా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేంటమ్మా అలాగ ఉన్నారు? మన ఊరంతా కూడా గొళ్ళు అయిపోయింది కదమ్మా. సడన్గా అమ్మా పెద్ద పెద్ద కార్లు దిగేవాళ్ళు, వాళ్ళ వెనక బౌన్సర్లు కూడా ఉండేవాళ్ళు కదమ్మా బాబు. మన ఊర్లోనే ఎక్కడ దాకా అన్నీ మన ఊర్లోనే ఉన్నాయి. అన్నీ కలగలిపి మన ఊర్లోనే ఉన్నాయి. మీకెందుకు, మీరు 10,000 కట్టండి, డేగిశాలు, చెంబులు, తపేలాలు అన్నీ వస్తాయి ఫస్ట్. ఇంకా తర్వాత మీరు ఇంకొక ముగ్గురితో కట్టించండి, ఆ ముగ్గురు ఇంకొక ఇదేమన్నా ఏం సినిమా ఇది? స్టాలిన్ అంటే ఆడికి, పవన్ గడికి బాగా తెలిసింది ఇది ఆ సూత్రం. అలాగా కట్టించి మొత్తానికి నెల తిరక్క ముందే కొన్ని పెద్ద పెద్ద కంపెనీ కార్లు దిగటం నిజమండి. ఇది ఏంటంటే అర్జెంటుగా ఏమైపోవాలి, మనం గొప్పలం అయిపోవాలి. ఇప్పుడు ఊరు వాడ అంతా వదిలేసి పాపం ఎక్కడెక్కడో అడవులలో టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఒకరు, బీడీలు కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు, ఇల్లు కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు. ఎందుకంటే ఇంటికి వస్తే పొరుగు పోద్దని స్థలాలు పొలాలు అమ్మేసి అప్పులు తీరవలేక, ఆ అప్పులకి స్థలాల పొలాలు కూడా సాలవని ఏడిసే కుటుంబాలు లేకపోలేదు. మన ఊర్లో జరిగిన సందర్భం చెప్తున్నా. నిన్నగాక మొన్న తెలంగాణలో జరిగిన సందర్భం తెలుసా మీకు? చెప్పండి. ఏం పేరు ఆవిడ పేరు? సింగరు మంగిలి అండి. మంగిలి కూడా మంచి స్కామ్ వేసిందని కదా. గది ఇది తేలలేదు. అది ఇంకా ఏముందండి, నా ఇల్లు చూపిస్తారండి. ఇలా చూడండి, నా వైపే ఈ ఇల్లు చూపిస్తారండి ఫోటోలో. 30 లక్షలు అనుకుందాం. అమ్మ వింటున్నారా? 30 లక్షలు. ఇప్పుడు 30 లక్షలు అయితే 1000 రూపాయలు చొప్పున, 1000 రూపాయలు చొప్పున వేయండి. ఎంతమంది అవుతారో? నా కోసం మీకు చిన్న విషయం చెప్తాను. మీరు ఎవరు ఇలాగ అమ్ముకోకండి సుమి. అమ్మా 3,000 మంది, మనిషికి ఎంత? 1000 రూపాయలా? రైట్ అమ్మ, నా వైపు చూడండి. మనిషికి ఎంత? 1000 రూపాయలు. ఎంతమంది? ఇల్లు ఎంత? 30 లక్షలు. ఇలా చూడండి. ఇప్పుడు 1000 రూపాయలు లాటరీ వేస్తానమాట. ఈ 3,000 పేర్లు రాసేసి లాటరీ వేస్తాయి. ఇప్పుడు 3,000 మంది 1,000 రూపాయలు కట్టడం మీకు కష్టమా? 30 లక్షలు ఎక్కువ, 1000 రూపాయలు ఎక్కువ? 1000 రూపాయలు. ఇప్పుడు విజయక్కే 5 పేర్లు కట్టేసి వేరు వాళ్ళ ఇంటి పేర్లు వేరు పెట్టేస్తుంది. అవునా కాదా? విజయక్క 5,000 కట్టేసి ఏం చేస్తుంది? వాళ్ళ కొడుకు పేరు మణికంఠ, కూతురు పేరు సౌజన్య, వాళ్ళ ఆయన పేరు ఆచారి, వాళ్ళ అమ్మ పేరు భవాని, ఏదో రాసేసి విజయ్ కుమార్ అని రాసేసుకుంటుంది 5 పేర్లు. ఎందుకంటే ఏమో ఈ 5లో ఏమైనా నాది తగులొచ్చు. పోయిన 5,000 వస్తే 30 లక్షలు, పోతే 5,000 లేదా 1,000 రూపాయలు వస్తే ఎంత? 30 లక్షలు. ఇది మంగిలి చేసిన దొంగిలి. 7 చచ్చిపోయారు. ఇప్పుడు 7 చచ్చిపోయారండి. ఎందుకు చచ్చిపోయారంటే విజయక్కలాగే చేశారు చాలామంది. అదేదో 1,000 రూపాయలు కట్టుకొని పోతే 1,000 రూపాయలు లేకపోతే లేదు అనుకోలే. ఏం చేశారు తెలిసి? ఒకే ఇంట్లో నుంచే అది అలా కట్టేశారు. 5,000, 10,000 కోట్లు అంటండి. 10 కోట్లు అంట ఎస్టిమేషన్. 10 కోట్లు ఎన్నాళ్ళు సంపాదించాలండి బాబో. అంటే ఇది ఏంటంటే టోటల్గా మనకి ఏమర్థం అవుతుందంటే, తొందరపడి నేను ఆస్తిపరునైపోవాలి, తొందరపడి నేను గొప్పనైపోవాలి, తొందరగా నాకు వ్యాపారం పెట్టిన వెంటనే వచ్చి పడిపోవాలి లాభాలు. చదవండి ఏమంటున్నాడు అమ్మా. గొప్పతనం రావటమేమో కానీ దరిద్రం వచ్చేస్తుందంట.
నేను అనలేదు, చూడండి అక్కడ అంటున్నాడు, చూడండి మళ్ళీ మళ్ళీ చదువమ్మా. చెడు దృష్టి గలవాడు అంటే వాడు ఆలోచన అంతా ఏంటి, తొందరగా గొప్పనైపోవాలి అని ఆలోచించేవాడు ఆతురపడును. సంపాదన ఏమో కానీ వాడికి ఏం తెలీదు, దరిద్రం వచ్చేస్తుందని చెప్పాను. ఇప్పుడు ఏమంటే ఒకసారి చూడండి, ఇప్పుడు మంగ్లీ ఆ పేరు సంపాదించుకోవడం కోసం ఎంత కష్టపడి ఉంటుందండి. బోల్డ్ మంది సింగర్లు చచ్చిపోయి అక్కడ ఉన్నాడు మా మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం గారు, పాడుతా తీగ ఇలాంటి పాటలు, ఇలాంటి పాట కచేరీలో లేకపోతే ఇవన్నీ పెట్టి ఎంతో మందిని సింగర్లు తయారు చేశారు, వెలుగు తీశారు. బోల్డ్ మంది ఉన్నారు సినీ ఫీల్డ్లో. కానీ మంగ్లీకున్న ప్రత్యేకత సినీ ఫీల్డ్లో ఎవ్వరికి లేదు. ప్రతి సినిమాలో మంగ్లీ గొంతుతో ఒక పాట ఖచ్చితంగా ఉండాలి. నాట్ ఓన్లీ సినీ ఫీల్డ్లో కాదు, డివోషనల్ ఫీల్డ్లో కూడా, అంటే ఆధ్యాత్మిక ఫీల్డ్లో కూడా దేవుడి పాటలు పాడిస్తారు అమ్మాయితో. అంత మాత్రమే కాదు, ఆ కాశీలో ఒక ప్రత్యేకమైన పాట ఎంతో హైప్ తీసుకొచ్చింది, మోడీ వరకు వెళ్ళిపోయింది. అంత మాత్రమే కాదు, ఫోక్ సాంగ్స్ చాలా పాడుతుంది అమ్మాయి. అన్ని విధాలుగా పేరు సంపాదించుకుంది. ఒక్కసారి తుస్సుమనిపోయింది. ఇప్పుడు సంపాదన ఏమోగానే దరిద్రం వెంటాడుతుంది. మంగ్లీ బయటికి రావడానికి భయపడుతుంది. అక్కడ జరిగిందంతో జరగందంతో మనకు తెలియదులే, కానీ వాస్తవంగా ఆవిడ బయటకు వచ్చి నిరూపించుకోవడానికి మాత్రం చాలా టైమే పడుతుంది. పోయింది, పేరు పోయింది. ఇంకెవ్వరు మా అసోసియేషన్ వాళ్ళు కూడా మా అసోసియేషన్ కూడా లెటర్ పెట్టారంట, మంగ్లీకి సినిమాల్లో పాటలు పాడడానికి అవకాశం ఇవ్వద్దు తేలే వరకు. పాటకు 2 లక్షలు 3 లక్షలు వచ్చాయి. సో మొత్తానికి దారిద్ర్యం అనేది వెంటాడుతూనే ఉంది. ఇలాగా చెప్పాలంటే చాలా ఉన్నాయి ప్రియులారా. చూడండి లోకాసు వార్త, తొందరపడుతనం వల్ల మనం తొందరగా గొప్పలం అయిపోవాలంటే దరిద్రం వెంటాడుద్దట. చూస్తున్నారు కదా. కాబట్టి ఎవరు కూడా తొందరగా మనం గొప్పలం అవ్వాలనుకోవద్దు. వ్యాపారం ప్రారంభించారా, జాయిగానే చేయండి, జాయిగానే ఎదగండి. మనం తొందరగా ఎదగడం ఏమో కానీ దిగజారిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త చేతిగాడు పొద్దురగడంట. అలాగే ఎప్పుడు డబ్బులు చూడడానికి డబ్బులు వచ్చినాయి అనుకోండి, వాడు సోకులు, వాడు వ్యవహారం మనం చూడలేం. అందుకనే లోకాసు వార్తలు కూడా ఒక మాట చదువుదాం. 10వ అధ్యాయం 40వ వచనంలో యేసుప్రభు వచ్చాడంట బేతనీకి. ఏమండి, మరియమ్మ గారికి మాత్రం ప్రశాంతంగానే ఉంది. ఏమ్మా, మరి మార్త ఏం చేస్తుందంట? ఇది మన బ్యాచ్ మార్త, కంగారు బ్యాచ్. కంగారు 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 పడిపోతుందంట. కంగారులో మనకు తెలియకుండా కూడా తొందరపాటుతనంలో అనకూడని మాటలు కూడా అంటుంటాం మనం. ఎప్పుడైనా నిజంగా నేను అన్నందుకైనా మీరు ఆలోచించండి. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తలేదు, కళ్ళు మూసుకోండి ఒకసారి ఊరికే. నేను అన్నందుకైనా తొందరపాటులో మాట అనేసి, ఏనండి బాగా, తొందరపాటులో మాట అయితే జారేసి ఆ తర్వాత రియలైజ్ అయ్యి చిచ్చి అసలు నేను ఈ మాట అనకుండా ఉంటే బాగుండే, ఇప్పుడు కళ్ళు తెరవండి అని అనిపించిన సందర్భాలు మీ జీవితంలో ఒకసారైనా అనిపించిందా? అది బోల్డ్ అన్నిసార్లు అంట. అంటే ఏమర్థమైంది మనకంటే, తొందరపాటులో ఏమవుతుంది, అనకూడని మాటలు, ఆడకూడని మాటలు వచ్చేస్తాయి. కాబట్టి ముఖ్యంగా దెబ్బలాటప్పుడు, గొడవలప్పుడు ఎదుటోడు నీకు సీము లేదా, నీకు రక్తం లేదా, నీ ఒంట్లో నీ ఇంట్లో పారేది నా రక్తం కాదా, ఇలాంటి రెచ్చగొట్టే మాటలన్నా కూడా అక్కడ నోరు మూసుకుని ఉంటే మనంత గొప్పలు ఇంకొకడు ఉండడు. పౌరుష పదజాలాలు ఒల్లించినా కూడా అంటే అన్నివ్వండి, తర్వాత వాడే మళ్ళాగేం చేస్తాడు, చిసి అనవసరంగా నేను కంగారు పడి అనేసి అని అనుకుంటాడు. మనకు పోయిందేమీ లేదు మౌనంగా ఉండడం వల్ల. అందరూ చీయని ఎదుటి వ్యక్తిని అంటారు. అందుకే ఇక్కడ ఈ తొందరపడతనంలో ఏం చేస్తుంది చూడు, మార్త ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నేను ఒంటరిగా పని చేస్తున్నాను. ఎవరు చేయమన్నాడు? నిన్ను ఎవరు చేయమన్నారమ్మా? చెయ్యి. తొందరపాటు మాటలు చూడండి.
ఇలా చేటుకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, ఆవిడ మంచి నిర్ణయాన్ని ఎన్నుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వద్దని చెప్పి నువ్వు చేసే పనికి పంపాలా? మరియ ఉత్తమమైనది ఎంచుకున్నది. ఏంటి ఉత్తమమైంది? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినుట కంటే ధన్యకరమైన పని ఏముంటుంది? అది వదిలేసి రావాలంట. ఎక్కడికి? ఈవిడ చేసే పనికి. ఏదో సామెత ఉంది, మేసేగాడిదినంట. మరి ఇవి ఏ రకమైన గాడిదో నాకు తెలియదు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండరు. అమ్మ బెట్టదు, అడుక్కు తిననివ్వదట. నీకు చింత లేదా? ఏటి యేసు ప్రభువుకి చింత లేదా? చింత లేకనే ఆయన పరలోకాన్ని వదిలేసి భూలోకానికి వచ్చాడా? మన పట్ల ఆయనకి చింత లేదా? ఇలాంటి డైలాగు శిష్యులు కూడా వాడతారు కదా. సముద్రం మీద చిన్న దోనె తుఫాను కొట్టుకుంటుంటే, ప్రభు మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, నీకు మరి చింత లేక వచ్చాడు ఆయన అన్నీ వదిలేసి. చూడు, పదాలంటే అనకూడని మాటలు. అసలు యేసు ప్రభువుని అనదగిన మాట అన్నది చెప్పండి అమ్మా. ఆయన ఎంత అసలు బైబిల్ అంటాడు కదా, తిమోతికి రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రికలు కూడా, మీకోసమే నేను చింత కలిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు ఆయన. తిరగేసి ఆయన్ని ఎంత పెద్ద మాట అనేసిందో చూడండి, తొందరపడతానంలో. నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో అంటే తొందరపడతానంలో ఏమవుద్ది? మాటలు తేడా వస్తాయి, అనకూడని మాట అనేస్తాం. కాబట్టి తొందరపడి దయచేసి మాట్లాడొద్దు. మాట్లాడేటప్పుడు ఏం చేయొద్దు? తొందరపడి మాట్లాడొద్దు. అందుకే అంటాడు కదా, చాలాసార్లు మనం చదువుకున్నాం యోధా పత్రికలు. ఏమని చదువుకున్నాం? యాకోబు పత్రిక మన్నించండి 1:19 మాట్లాడుటకు నిదానించువాడును అన్నాడు. అదొక పదం చదువమ్మా. మాట్లాడుటకు అంటే తొందరపడి ఏం చేయొద్దు? మాట్లాడొద్దు. తొందరపాటు మాటలు మాట్లాడొద్దు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మాట్లాడితే చాలా లాజిక్గా భలే వేసాడండి పాయింట్, భలే వేసాడు అనిపించుకోవడానికి బాగుంటుంది అది ఆడ. నువ్వు పెద్ద ఏదో తెలివి కలిగినోడివి, పెద్ద తెలివితేటలు కలిగినోడివి అనిపించుకోవడానికి బాగుంటుంది. కానీ తర్వాత వెనక తిరిగి ఆలోచిస్తే నువ్వు అన్నమాట ఆ సందర్భంలో అనకూడని మాట. ఏదో నీది గొప్ప, లేకపోతే నీది మెప్పు, నువ్వు బాగా మాట్లాడేవో అనిపించుకోవడానికి పనిచేస్తాయేమో, కానీ లోకపరంగా దైవ సంబంధంగా ఇవి మంచిది కాదు. అందుకన్నాడు మాట్లాడడానికి వాక్యమే చెప్తుంది మనకి, మాట్లాడడానికి నిదానం, కంగారు పడి మాట్లాడొద్దు అంటున్నాడు. చూడండి, మరొక మాట నేను చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆతురత పడి మాట్లాడువాడు. ఆతురత అంటే ఏంటి? ఆతురపడడం అంటే తొందరపడటమే. అలా మాట్లాడే వాళ్ళని మీరు చూసారా? అంటే ఎవడికంటే ఎవడు బెటర్ అంట? అమ్మా, తొందరపడి మాట్లాడేవాడు మంచోడు అనుందా? మూర్ఖుడు మంచోడు అనుందా? అంటే ఎవడికంటే ఎవడు చెడ్డోడు? మూర్ఖుడు కంటే తొందరపాటు మాటలు మాట్లాడేవాడే చెడ్డోడు. ఎందుకంటే ఈ మూర్ఖునైనా మార్చొచ్చు అంట, కానీ ఈ తొందరపాటు మాటలు మాట్లాడేవాడిని అంటే ఎంత ఘోరమైనోడు తొందరపాటు మాటలు మాట్లాడేవాడు. బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, ఇక్కడ కూడా మంచి మరొక మాట. ఆత్రపడి కోప్పడొద్దు అంటే తొందరపడి ఏం పడొద్దు. కొంతమందికి పాట కూడా ఉంది కదా, ముక్కు మీద కోపం ముఖానికి అందం అంట. ముక్కు మీద కోపం ఏంటంట? చెప్పండి అమ్మా, పాటమ్మా. ముక్కు మీద కోపం ముఖానికి అందం. పౌడర్ రాసుకోక, ఇంకా కోపమే రాసుకో.
నా చిన్నతనంలో మా అక్కోళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, అంటే నాకు తెలియదు కానీ కొంతమందికి ముక్కు మీదే చెమట వచ్చేస్తుంటుంది. ఏమవుతుంది ముక్కు మీద? ముక్కు మీదే చెమట వచ్చేస్తుంది, ముఖానికి ఎక్కడ ఉండదు ఇక. అంటే వీళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మా అక్కోళ్ళు సైంటిస్టులు కదా. అంటే వాళ్ళు అప్పుడు నాకంటే పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిందే నిజం నమ్మేవాడిని. మరి ఏం చేశాను, ఒరే వాడికి ముక్కు మీద కోపం, రోయ్ వాడితో జాగ్రత్త అనేవాళ్ళు. ఎందుకంటే వాడికి ముక్కు మీద చెమట వచ్చేస్తుంది. ఏమంటున్నాడు? తొందరపడి కోప్పడొద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములయందు కోపము సుఖ నివాసము చేయును అన్నాడు. ఈ కోప్పడేవాడిని కూడా బైబిల్ ఏం చెప్తుంది? బుద్ధిహీనుడు. తొందరపడి కోప్పడే వాళ్ళని ఏమంటుంది? బుద్ధి. కోప్పడకండి. తొందరపడి కోప్పడితే బుద్ధిహీనత వస్తుంది. ఒకవేళ నువ్వు మంచోడు అయినా కూడా నిన్ను బుద్ధిహీనుల జాబితాలో వేస్తారు. కోపం మనిషికి మంచిది కాదు. దీన్ని మనం ఆవేశం అని కూడా అంటూ ఉంటాం. ఏంటది? ఆవేశం. దీనివల్ల షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, థైరాయిడ్ రావచ్చు, నరాల బలహీనత రావచ్చు. సడన్గా ఎడంకాలు ఎడం చేయి పడిపోయినా ఆశ్చర్యపోవద్దు. నిజమండి, నిజమే నేను చెప్పేది. కోపం వల్ల ఏమవుతుంది? బ్లడ్ ప్రెషరు, బీపీ అంటాం కదా, విషం వచ్చిందా బ్లడ్ ప్రెషర్ అయిపోద్ది. ప్రెషర్ వల్ల ఏమవుద్ది? లోపల పై ఎంట్రుకలే తెలుసు మనకి, ఎంట్రుకలు అంత మందం ఉన్న రక్తనాళాలు ఉన్నాయి మెదడులో. ఎంట్రుకలు అంత మందం ఉన్న రక్తనాళాలు ఉన్నాయి. మన విజయక్కల అమ్మకి అలాంటి రక్తనాళం మధ్యలో పేలిపోయింది, సెంటర్ పాయింట్లో. దాన్ని ప్యాచ్ ఏమంటారు, ప్యాచ్ వర్క్ చేయడం ఎలా కుదురుద్ది? అయితే మందులతో నవ్వాలా. బ్లీడింగ్ అవుతుందంటే ఆ చెడు రక్తం బయటికి రావడానికి ఏదన్నా పైప్ మాత్రం పెడతాం, కానీ అది రిపేర్ అవ్వదు అన్నారు. ఈ కోపం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్న ఈ బ్లడ్ ప్రెషర్ వెళ్ళి బ్రెయిన్లో ఉన్న చిన్న చిన్న ఎంట్రుక అంత మందం ఉన్న రక్తనాళంలో ఒక్కసారిగా ఈ రక్తం ప్రెషర్ జరిగితే ఏమవుద్ది? రక్తనాళం ఎక్కడ చిట్లుద్దో తెలియదు. రక్తనాళం చిట్లిపోయిందంటే ఇంకేం ప్యారలైజేషన్. ఇక ఏ కాలన్నా పడిపోవచ్చు, ఏ నోరైనా పడిపోవచ్చు, ఏ చేయైనా పడిపోవచ్చు. కోపం అయితే మనిషికి మంచిది కాదు. అందుకే చిన్నప్పుడు చెప్పారు మాకు, తన శాంతమే తనకు రక్ష. తన కోపము తనకు శత్రువు, తన శాంతము చెప్పండి తనకు రక్ష. మీకు రక్ష కావాలా, శత్రువు కావాలా? శాంతం అయితే శాంతించండి, కంగారు పడకండి, కోపపడకండి. అమ్మా ఆ కోపమే కదా తెచ్చిపెట్టింది కయ్యనికి. స్టార్టింగ్లోనే ప్రభు అడిగింది అదే, కయ్యను నీకు కోపమేలా? చెప్పరా దేశి తిమ్మరి అని అంటే చెప్పకపోగా బాడాయి కబులే, నా తమ్ముడికి నేను కావాలన్నా నన్ను అడుగుతావే, ఇంకెవరిని అడగాలి? ఉన్నది మీ ఇద్దరు, భూలోకంలో ఉన్నది మీ ఇద్దరైతే ఇంకెవరిని అడగాలి? కాబట్టి కోపం మంచిది కాదు. మరొక సందర్భాన్ని చెప్తా, ముగింపుకు వస్తా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. ఇన్ని చెప్పాను నేను ఇప్పుడు. నేను మీకు తొందరపడి ఏ మనిషి చెడ్డోడని, ఎవడు నమ్మదగిన వాడని చెప్పండి అనుకోవద్దు. ఎవరిని నమ్మతగిన వాడని అనుకోవద్దు. తర్వాత ఏం చెప్పాను నేను? చెప్పండమ్మ. తొందరపడి మాట్లాడొద్దు, తొందరపాటు మాటలు అపార్థాలు చోటు చేసుకుంటాయి. మార్త చేసింది అదే కదా. ఇంకేం చెప్పాను? తొందరపడి కోపడొద్దు. ఈ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్లు చాలు. నా గంట ప్రసంగం మీకు గుర్తు లేకపోయినా ఈ 4-5 మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏం చెప్పాను నేను మీకు? తొందరపడి ఏ మనిషిని, ఈ ఆడోళ్ళంతా ఇంతేనండి, మగోళ్ళంతా ఇంతేనండి అట్ట అనుకోవద్దు. తప్పు చేసినోడిని అంటున్నారంటే సమాజం అదొక లెక్క, అందరినీ మనం అలాగ అపార్థం చేసుకోవద్దు తొందరపడి, సరేనా? ఆ తర్వాత ఏం చెప్పాను? తొందరపడి మాట్లాడొద్దు, మాట్లాడడానికి నిదానించండి. మూడోది ఏం చెప్పాను? నా మాటల సారం ఇది, తొందరపడి కోపం పడవద్దు. ఇప్పుడు చూడండి, మరొక మాట చెప్తాను. సామెతల గ్రంథం
19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి. అంటే మనకి దీర్ఘశాంతం అవసరం అంట. తొందరపాటు మంచిది కాదంట. వినాలి ఇక బాగా. దీర్ఘశాంతం ఎవరికి ఉంటుంది? నేను ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లో ఈ తొందరపడేవాడిని ఏమని కూడా అన్నారని చెప్పాను నేను, బుద్ధి లేనోడు. అమ్మ అర్థమవుతుందా? ఈ తొందరపాటుతనం కలిగినోడికి మరొక పేరేంటి? బుద్ధిహీనుడు లేదా బుద్ధి లేనోడు, మూర్ఖుడు. రైట్. ఇప్పుడు తొందరపాటుతనానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? శాంతం, దీర్ఘశాంతం. అంతే కదా? శాంతము లేదా దీర్ఘశాంతం. ఇప్పుడు దీర్ఘశాంతం కలిగినోడు అంటే ఎవడై ఉంటాడు? ఆ బుద్ధిహీనుడికి ఆపోజిట్ వాడై ఉంటాడు. అంటే ఎవడై ఉంటాడు? బుద్ధిమంతుడు. అందుకని అక్కడ రాశాడు సుబుద్ధి. ఎవడు తొందరపడ్డంటే, ఎవడు దీర్ఘశాంతం కలిగి ఉంటాడంటే, ఎవడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడంటే మంచి బుద్ధి కలిగినోడు. మంచి బుద్ధి కలిగినోడు ఎవడంటే తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించేవాడు. మరి ఇలాంటి సుబుద్ధి ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం. రాత్రి వేళ అప్పటికే 30 వెండి నాణాల సంచి మూట కట్టుకొని బొడ్లెట్టుకొని అమ్ముడు పోయి, ఇక రోమా సైన్యాన్ని వెంటబెట్టుకొని ఒక ప్రధాన యాజకుని తీసుకొని రాత్రి వేళ ఎక్కడ ఉంటాడో వాడికి బాగా తెలుసు కాబట్టి ఇస్కరియోతు యోధాకి పట్టుకొని వచ్చాడు సైన్యాన్ని తీసుకొని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమయ్యా మీరు వెతుకుతుంది నన్ను, మీరు వెతుకుతున్న యేసుని నేనే అని అంటే, ఇంకా మామూలుగా సైన్యంలో అందరూ ఒకేలా ఉండరు కదా. ఒకడేమో ఎలాగంటాడు, ఒకడేమో రొమ్మిర్చుకో ముందుకు వస్తున్నాడు, ఒకడేమో జంకుతున్నాడు. రాత్రి కదా, ఇంతకు ఈడు కాదు, ఈడు కాకుండా ఇంకొకరిని పట్టుకుంటే ఆడు తప్పించుకుంటాడేమో అసలోడు. ఎన్నెన్నో ఆలోచనలు కదా. అలాంటి టైంలో సైన్యంలో కంగారుగాళ్ళు ఉంటారు, యేసుప్రభు దగ్గర కూడా కంగారుగాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? నెంబర్ 1 శిష్యుడే నెంబర్ 1 కంగారు. సందర్భాన్ని చదువుదాం ఒకసారి. ఏమ్మా, లోకాసు వార్త 22వ అధ్యాయం. లోకాసు వార్త 22వ అధ్యాయం అందరం తీద్దాం. 49-50 వచనాలు చదువుదాం. యేసు ఏంటంటే ఏమంటున్నారు? లోక 22:49 మళ్ళీ చదవండి అమ్మా నా కోసం. ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి ప్రభుని అంటున్నారు. అంటే శిష్యులు ప్రభుతో అంటున్నారు, ఏమని? ప్రభువా. ఎవరు అంటున్నారు ఆ మాట? అసలు వీళ్ళు అనొచ్చండి ఆ మాట. ఏమండి, సువార్తకి వెళ్ళామండి, రేపు అమరవెల్లి, రేపు పొన్నాడ అమరవెల్లి వెళ్ళామండి. వింటున్నారా? ఏదో ఒక సెంటర్లో నిలబడి తమ్ముడు రాజు వాక్యం చెప్తున్నాడండి. ఎవడో వచ్చాడు కదా, వచ్చి గొడవ పెట్టాడండి. అప్పుడు శ్రీనివాస్ పాలని ఉండి, తమ్ముడు అదిగో చెట్టుకు బోటిచ్చుంది, ఏటిది? గడికర్ర. ఏటిది? చెట్టుకు బోటిచ్చుంది తమ్ముడు, గడికర్ర. పేక తగిలిచ్చేసేయమంటావా అన్నాడు అనుకో. పౌలాన్ని అండి తెగ రెచ్చిపోతున్నాడు, అది పేక తగిలిచ్చేసేయమంటావా అన్నాడు అనుకో. అప్పుడు మనోళ్ళు అంటారు, ఏటి ఇలాంటి శిష్యుని తయారు చేసావు దేవసాయం గారు, అసలు మన మార్గం ఏది? శాంతి మార్గం కదా. ఏటి గడికర్ర ఈ గొర్రె పిల్లకు మేక పిల్లకు ఆకుమండ తేవడానికి తెచ్చింది, అది పేక తగిలిచ్చేయమంటావు అంటాడేటి? ఇలాంటి వాళ్ళు ఏటయ్యా మీ వాళ్ళు అన్నారు అనుకోండి, నాకు బాగుంటుంది ఏంటి. అసలు యేసు ప్రభు దగ్గర ఉన్న ఏమన్నారు తెలిసి? వేసేయమంటావా ప్రభా అంటున్నారా? చదవండి ఒకసారి బాబు నా కోసం. 22వ అధ్యాయము 49వ వచనం. ఆయన చుట్టూన్నోళ్ళు చూచి
ప్రభువా నరుకుదమా? అప్పుడు యేసు ప్రభు వేసేయండి రా, ఇంకెలాగ వచ్చిన పేరు వచ్చింది కాబట్టి అన్నాడు అనుకో. నేను అన్న వేసేస్తాడు, పేతురు అనకపోయి వేసేస్తాడు, ఎలాగ వేసేస్తాడని నాకు తెలుసు. యేసు ప్రభు తెలీదా? తెలుసా లేదు చెప్పండి? ఇది ఎలాగ వేసేస్తాడు, నేను ఏమన్నా వేసేస్తాడు, వద్దన్న కూడా వేసేస్తాడు. ఎందుకు వచ్చింది వేసేమన్నాను అనుకోండి, గొడవ వెళ్ళిపోద్ది. అందుకేనండి ఆయన బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు అది మ్యాటర్. కొలసీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం కదా. సుబుద్ధి అండి ఆయన, సుబుద్ధి గలవాడండి. ఆయనకి అంత దీర్ఘశాంతం అండి. ఏ చేస్తాడని తెలిసి కూడా ఆయన ఏమంటున్నా, అందుకు ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అయితే యేసు చదువమ్మా 50 వచ్చిన చదువమ్మా. అంతలో వారిలో ఒకడు అప్పటికే ఏమనకుండానే ఇచ్చాడేటండి బాబు, వితౌట్ పర్మిషన్ అండి. అంటే అందుకనే పేతురుకు దుడుకు పేతురు అన్నారు. ఏ పేతురు? కంగారు, తొందరపాటు మంచిది కదండి. ఈ దుడుకు పేతురు ఏం చేశాడు? అప్పుడే ఏ పర్మిషన్ ఇవ్వకుండానే ఇచ్చాడంట. కొట్టి చెవి తెగ నరికేశాడు. అయితే యేసుప్రభు ఏమన్నాడు? బాగా నరికావురా బిడ్డ, బాగా నరికావు. ఆ చెవుతో పాటు చెంపకుండా నరికేయాల్సిందే, ఈ పక్కదవళ్ళని బయటపడేలాగా. అలా అలాగంటే ఆయన సుబుద్ధి ఎందుకు అవుతాడండి? ఆయన దేవుడు ఎందుకు అవుతాడండి? ఆయన ఏమన్నాడు చూడండి. ఒరే బాబు, ఇంక చాలరా బాబు, చెవి ఒకటి నరికేసావు, ఇంకేమైనా నరకో, తట్టుకో. తాలుకోమంటే ఏమంటారు మీ సైడు? ఇంక చాలా ఆగమని చెబుతా ఆపరా బాబు, ఇంకెక్కడేసేస్తావో మనం నువ్వు, ఇంకా ఎక్కడ ఎక్కువ ఆ కత్తి తీసి ముందు మనిషి మీద, ఏ మనిషి మీద అటు కత్తి లోపలెట్టి ఎక్కడి నుంచి తీసావు అక్కడ. కత్తి దూయివాడు కత్తితోనే పోతాడు. ఇది మనకు మంచిది, ఇది విధానం కాదురా బాబు అని చెవి తీసి మళ్ళీ ఏం చేశాడు? చెవిని అంటించాడు. దీర్ఘశాంతమంతుడు ఎవరు? యేసుప్రభు. అంటే తొందరపడనవాడే దీర్ఘశాంతం గలవాడు, తొందరపడేవాడు బుద్ధి లేనివాడు, తొందరపడకుండా శాంతం కలిగిన వాడు సుబుద్ధి గలవాడు. క్రైస్తవులందరికీ మాదిరి ఎవరో తెలుసు, ఇంక్లూడింగ్ అపోస్తలకు కూడా మాదిరి ఎవరో? ప్రభువే. పౌలు అదన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి. అంటే మనందరికీ మాదిరి ఎవరు? ప్రభు. ఇప్పుడు క్రైస్తవులారా మనం ఏం చేయాలి? శాంతపరులుగా ఉండాలా, తొందరపాటు పనులు చేయాలా? అంటే ఇంతవరకు విన్న ఈ వాక్యాన్ని బట్టి తొందరపడకు సుందర వదన. ఓ సుందర వదన అంటే అందమైన వ్యక్తి. నువ్వు చూస్తేనేమంటే దాని అర్థం ఏంటో తెలుసా? చాలామందికి దాని అర్థం తెలియదు. చూస్తే ఇంత అందంగా ఉన్నాడు, వీడు చేసే పనులు ఏంటి, ఎంత కంగారు పనులని. నీ అందానికి తగ్గట్టు నీ పనులు ఉండాలి. నువ్వు మనిషి చూడపోతే చాలా అందంగా ఉన్నావు, అసలు నీ కోపానికి నీ అందానికి సంబంధమే లేదు అని. సుందర వదన అంటే ఓ అందగాడా, నువ్వు అందగాడివే కానీ నీ పనులు తొందర పనులు బాగోలేవు అని. అలాగా మనం కూడా పేరు క్రైస్తవులు చేసేవన్నీ కంగారు పనులు. క్రీస్తుకున్న ఆ సాత్వికం కానివ్వండి, ఆయన అంటాడు కదా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీరు నా ఎత్తుకు వచ్చి నా కాడిని ఎత్తుకోండి, నా దగ్గర కూర్చోండి, నా దగ్గర నేర్చుకోండి అంటాడు. ఏమి నేర్చుకున్నాం మనం? తొందరపాటు అస్సలు మంచిది కాదు. సో ఇంతవరకు నేను మాట్లాడిన మాటల్లో లోక సంబంధంగా మనం తీసుకునే ఏ నిర్ణయాలు, మళ్ళీ ఆ పదాన్ని నోట్ చేయండి, లోక సంబంధంగా ప్రకృతి సంబంధంగా మనం తీసుకునే ఏ నిర్ణయాల్లో కూడా తొందరపాటుతనం మంచిది